SVR న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా రవ్వారం శ్రీ కొండ గురునాథ స్వామి తిరునాళ్ళ. గొల్లాపల్లి టీడీపీ జనసేన ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో జరుగుతున్న శ్రీ కొండ గురునాథ స్వామి తిరునాళ్ళ సందర్భంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జనసేన ప్రభలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నూజెండ్ల మండలం రవ్వార గ్రామం నందు శ్రీ కొండ గురునాథ స్వామి వారి తిరునాళ్ళ సందర్భంగా స్వామివారిని బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యాలు భోగ్య భాగ్యాలు కలిగించాలని ఆశిస్తుంది. చెప్పారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రచారాలు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా కొట్టగలిగిన నాయకుడు మన అనిల్ కుమార్ గారని తెలియపరుస్తున్నాను. మీరందరూ అనిల్ కుమార్ గారు మన అభ్యర్థిగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని బీసీలందరూ కూడా అన్ని విధాలా మన బీసీ అభ్యర్థిని మీరు బలపరచాల్సిందిగా కోరుకుంటూ మనందరమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అందరూ బాగుండాలని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నటువంటి మన కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గం కూడా అభివృద్ధి జరిగింది. అట్లాగే మీ అందరూ కోరిన విధంగా మీరందరూ కోరుకునే విధంగా మన ఎన్నికల అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారు బీసీగా మీ అందరి వంశంలో ఆయనకి చాలా కల్పించి మంచి మెజారిటీతో కల్పించాలని మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని అద్భుతంగా కోరుకుంటూ ఈ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతానికి రావచ్చు పెద్ద ఎత్తున మీ అందరూ ఆశిస్తున్న దీవులను మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత ఖచ్చితంగా కూడా ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మనకి పంపించారు. ఖచ్చితంగా నమ్మకంతో మీ రాబోయే ఎన్నికల్లో మంచి రాజులతో గెలుస్తారనే ఒక నమ్మకం మీ ఆశిస్తులతో ఉన్నట్టు తెలియజేసుకుంటూ అది ఎన్నికైనప్పటికీ మీ ప్రాంతం వారిలాగా ఆహ్వానించిన ఒకరిగా చేసుకుంటూ వాటికి ప్రతి ఒక్క సోదరులకి ప్రతి ఒక్క అమ్మకి కూడా పేరు
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ బాబు ఆలస్యమైనప్పటికీ కూడా ఈరోజు రాజమండ్రిలో ఒక మీటింగ్ 7 కూడా లేట్ అవుతుంది. 1 సార్లు కూడా 1 గంట పర్వాలేదు. మీరైతే ఖచ్చితంగా భావాలే చెప్పి అవకాశం ఇచ్చారు. గౌరవాలను పెట్టాలని ప్రతిష్ట పెంచుకోవాలని బీసీకి ఎంపీ ఇస్తే అందరికన్నా గొప్పగా కలిగిగా ప్రతి ఒక్కరితో కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ ఆశించుకుంటూ వినుకొండ అసెంబ్లీ సీటు జీవి ఆంజనేయులకు కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఈ జీవితం వినుకొండ ప్రయోజకులకు సేవకు అంకితమని, చివరి కట్టె కాలే వరకు నిరంతరం వినుకొండ ప్రజలకు సేవకుడిగా ఉండే నాయకుడైన జీవి ఆంజనేయులుని వినుకొండ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందం వ్యక్తం చేశారు. మన మండల నాయకులు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదటి లిస్టు జాబితాను, మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటువంటి వ్యక్తులు మొదటి లిస్టు జాబితాను ఈరోజు వదలటం జరిగింది. 94 మందిని జనసేన వాళ్ళని 5 లిస్టులో వదలటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి లిస్టులో మన నాయకుడికి జీవి ఆంజనేయులు గారిని ఫస్ట్ లిస్టులో ఇవ్వకుండా పోటీ చేసే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మొదటి లిస్టులో వదిలినందుకు ఈరోజు మన మండలం తరఫున ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం రవ్వార గ్రామం నందు కొండ గురునాథ స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూజెండ్ల మండలంలోని త్రిపురాపురం గ్రామంలో బాల వికాస్ ఆర్వో ప్లాంటును వైఎస్ఆర్ రాష్ట్ర ట్రెండ్ యూనియన్ సెక్రటరీ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 500 లీటర్ల సామర్థ్యం గల ఆర్వో ప్లాంటు గ్రామ సర్పంచ్ గొట్టం బ్రహ్మానందరెడ్డి, వికాస్ మేనేజర్ మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో ప్లాంటును గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గ్రామ సర్పంచ్ గొట్టం బ్రహ్మానందరెడ్డితో పాటు గ్రామస్తులు ఘనంగా దుస్సాలువాలతో పూలమాలలతో సత్కరించారు. బొల్లాపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఎన్నికల కార్యాలయాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.